వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ సిరీ. ఇక్కడైతే శ్రీలంక ట్రావెల్ వ్లాగ్. ఇది డే 2 కంటిన్యూయేషన్ అండ్ డే 3 కూడా ఇక్కడ స్టార్ట్ అవుతుందన్నమాట. సో ప్లీజ్ వాచ్ డే 1 అండ్ డే 2. ఎవరైనా వాచ్ చేయలేదు అంటే ప్లీజ్ వెళ్ళి చెక్అవుట్. సో దాని తర్వాత మనం ఏం చేసామంటే అక్కడ కంటిన్యూయేషన్ చెప్పాను కదా, అక్కడ మొత్తం దంబుల కేవ్స్ అవన్నీ ఫినిష్ చేసేసుకొని మనము ఒక మ్యూజియంకి వచ్చాము. యాక్చువల్లీ ఒక టెంపుల్ పక్కన మ్యూజియం ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఎలిఫెంట్ రాజా అని. ఇదేంటంటే ప్రీవియస్లీ ఒక కింగ్ యూజ్ చేశారంట ఈ ఎలిఫెంట్. ఎప్పుడైనా అంటే అన్ని ఎలిఫెంట్స్లో ఇది చాలా పెద్దది. ఏమన్నా లైక్ ఉత్సవాలు జరిగేటప్పుడు ఇదంతా యూజ్ చేసేవాళ్ళంట. సో దీన్ని ఆ మ్యూజియంలో పెట్టారు. అండ్ వ్యూ అక్కడ ఉన్న మొత్తం మ్యూజియంలో ఉన్న ఐటమ్స్ కానివ్వండి, అది చాలా ప్రెషియస్ అంట. సో అందుకే దాన్ని ఫేమస్ అంటారు. శ్రీలంకకు వచ్చిన ప్రతి వాళ్ళు ఇది కూడా మోస్ట్లీ చూస్తారనమాట. బయట నుంచి ఇలా ఉంటుంది వ్యూ మటుకు శ్రీలంకలో అన్ని చోట్ల బాగుంది. ఎక్కడ చూసినా ఎక్కువ మీకు గ్రీనరీ కనిపిస్తుంది అనమాట. గ్రీనరీ ఎక్కడ ఉంటే అక్కడ ఆబ్వియస్లీ చాలా బాగానే ఉంటుంది. సో ఇక్కడంతా బయట వ్యూ అనమాట ఇది. అది ఫినిష్ చేసుకున్నాక వెళ్ళే దారిలో స్పైస్ గార్డెన్ అని కూడా ఒక ఫేమస్ అనమాట. శ్రీలంక ఫేమస్ ఫర్ స్పైసెస్ కదా, అక్కడి నుంచి ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తారు కదా. సో ఇక్కడ బామ్స్, కొన్ని స్పైసెస్ అవంతా అవైలబుల్ ఉన్నింది. ఇక్కడ తను మాకు ఒక బామ్ ఇది చేస్తున్నారనమాట, సమ్ పెయిన్ రిలీఫ్ బామ్ అనమాట. ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అనమాట ఇది. ఆయుర్వేదిక్లో కొన్ని ట్రీట్మెంట్స్ లాగా వాళ్ళు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇది చేస్తారనమాట. లైక్ ఆ మసాజ్ అనేది చేస్తారు. ఎవరికైనా నచ్చితే అక్కడ ప్రోడక్ట్స్ అనేది కొనవచ్చు అనమాట. సో ఫైనలీ అదంతా అయ్యాక మనకు ప్రోడక్ట్స్ నాకు కాస్ట్లీ అనిపించింది ఎక్కువ. మాకు ఇండియాలోనే అవంతా దొరుకుతుంది, అక్కడ చాలా కాస్ట్లీ. అరౌండ్ 4,000-5,000 ప్యాకెట్ ఉందన్నమాట. సో అందుకే మేము ఒకటో లైక్ సంథింగ్ 1 or 2 తీసుకున్నాం అంతే, ఎక్కువ పర్చేస్ చేయలేదు అక్కడ. ఇంకోటి ఏంటంటే శ్రీలంకలో అన్నీ నాకు కాస్ట్లీ అనిపించింది. ఎందుకంటే ఇండియాలో దొరకందంటూ ఏం లేదు యాక్చువల్లీ. అక్కడ వెళ్ళాక మళ్ళీ సపరేట్గా అంత డబ్బులు పెట్టి కొనాలి అనే ఉద్దేశం అయితే మాకు లేకుండే అనమాట. సో అందుకే మనము షాపింగ్ అయితే అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఇదైతే మీకు రూమ్ చూపిస్తున్నాను. సో మనం క్యాండీ ఎంటర్ అయిపోయాము. క్యాండీ ఎంటర్ అయ్యాక ఇది రూమ్ అనమాట. రూమ్ కూడా చాలా బాగుంది వ్యూ. అప్పుడంతా డ్రిజిల్ అయ్యేదన్నమాట. క్యాండీకి వెళ్ళే దారి మొత్తం డ్రిజిల్ అయింది. దాని తర్వాత ఇది వచ్చి పైన రెస్టారెంట్. చాలా బాగుందన్నమాట యాక్చువల్లీ. మీకు వ్యూ కానివ్వండి, అక్కడ స్విమ్మింగ్ పూల్ అండ్ ఫుడ్ కూడా ఓకే, నాట్ బ్యాడ్, బాగానే ఉంది. ఇక్కడ నేను చెప్పాను కదా ఆల్రెడీ, సౌత్ ఇండియన్ ఫుడ్ దొరకాలంటే కష్టం, బట్ ఓకే, మేనేజబుల్ అనమాట. కిడ్స్ని తీసుకెళ్తే కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.